నిజంగా సర్వీస్ నౌ అనేటువంటిది ఏదైతే అప్లికేషన్లో సర్వీస్ మ్యాపింగ్ అనేటువంటి అప్లికేషన్ కనుక ఉండి ఇది సర్వీస్ మ్యాపింగ్ అనేటువంటిది ఎలా మనం ఎంట్రీ చేస్తాం, ఎలా క్రియేట్ చేస్తాం, ఒక బిజినెస్ సర్వీసెస్ను క్రియేట్ చేసుకొని ఎలా మనం ప్రొసీడ్ కాబోతున్నాం అనే విషయాన్ని మొత్తం డీటెయిల్స్ అనేటువంటిది ఈ వీడియోలో లేదా ఈ క్లాస్లో చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా, రైట్. సో మనకు కావాల్సింది ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వీస్ మ్యాపింగ్ అనేటువంటిది యూజ్ చేయాలి అంటే మిడ్ సర్వర్స్ అనేటువంటిది ప్రాపర్గా ఇన్స్టాలేషన్ చేసి ఉండాలా. ఓకేనా, సో చూద్దాం. సో మిడ్ సర్వర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ నెట్వర్క్స్. సో దీస్ ఫెసిలిటేట్ కమ్యూనికేషన్ బిట్వీన్ different infrastructure components. The number of mid servers required depends on the size of the infrastructure అన్నారు. సో ఎక్కడైతే మనం ఏదైతే మిడ్ సర్వర్ అనేటువంటిది ఉంటుందో ఆ మిడ్ సర్వర్ను ప్రాపర్గా మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఆ మిడ్ సర్వర్ అనేటువంటిది ఏంటి అంటే మన యొక్క అంటే మిడ్ సర్వర్ కూడా ఎలా ఏంటి, సో ఎన్ని మిడ్ సర్వర్స్ అనేటువంటిది పెట్టుకోవాలా, ఏ మిడ్ సర్వర్స్ అనేటువంటిది మనం యూజ్ చేయాలి అనేటువంటిది ఏంటి అంటే డిపెండింగ్ ఆన్ యువర్ నెట్వర్క్ సైజ్. సో మీ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అదేవిధంగా డిపెండింగ్ ఆన్ యువర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ప్రకారంగా మాత్రమే మిడ్ సర్వర్స్ అనేటువంటిది పెట్టుకోవచ్చు. ఓకేనా, రైట్. So the next step is not make sure we have the mid server available for our service mapping. So that service mapping is putting on one more prerequisites on the mid server. Compared to discovery, service mapping requires .NET Framework 3.5 ఆన్ ది మిడ్ సర్వర్. సో ఏంటంటే అండి ఇక్కడ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే మిడ్ సర్వర్ అనేటువంటిది అవైలబుల్గా ఉండాలా. దేనికోసం, సర్వీస్ మ్యాప్ కోసం. అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనం అక్కడ ఏదైతే క్యాపబిలిటీస్ ఉన్నాయో ఆ క్యాపబిలిటీస్లో ఏంటి ఇక్కడ సర్వీస్ మ్యాపింగ్ అనేటువంటి క్యాపబిలిటీని కూడా నేను అక్కడ యాడ్ చేసుకోవాలి. కారణం ఏంటి అంటే సర్వీస్ మ్యాపింగ్ క్యాపబిలిటీ కనుక ఉంటే మాత్రమే సో ఆ మిడ్ సర్వర్ అనేటువంటి సర్వీస్ మ్యాపింగ్ పనిచేస్తుంది. అఫ్ కోర్స్ మనం ఏదైతే పర్సనల్గా వాడుతున్నటువంటి పీడిఐలో మనం యూజ్ చేస్తున్నాం కదా, పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్లో, దీనికైతే స్పెసిఫిక్గా మనం అక్కడ మిడ్ సర్వర్లో మనం ఇన్స్టాలేషన్ చేయాల్సి క్యాపబిలిటీ అనేటువంటి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి అంటే ఆల్ అనేటువంటిది ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి అన్ని రకాల అప్లికేషన్స్ కావచ్చు, అన్ని రకాల సర్వీసెస్కి అయితే వర్క్ చేయబడుతుంది మన మిడ్ సర్వర్. ఓకేనా, రైట్. సరే, ఇక్కడ మన మిడ్ సర్వర్ అనేటువంటి పనిచేస్తుంది అనుకుందాం. ఒకవేళ కనుక లేకపోతే దానిలో .NET ఫ్రేమ్వర్క్ 3.5 అనేటువంటి ఉందా లేదా అనేటువంటి కూడా చెక్ చేసుకోవాలి. సో ఆన్ ది మిడ్ సర్వర్ డిస్కవరీ రిక్వైర్స్ .NET ఫ్రేమ్వర్క్ 4.0 and so you will need them both on the mid servers to be able to run service mapping అన్నారు. సో .NET ఫ్రేమ్వర్క్ 3.5 అనేటువంటిది కనుక ఉన్నట్లయితే 3.5 కావచ్చు, అదేవిధంగా 4.0 అనేటువంటిది కావచ్చు, ఈ రెండిట్లో ఏది ఉన్నా పర్లేదు. సో అది మీకు ఆల్రెడీ మీ యొక్క సిస్టంలో ఇన్స్టాలేషన్ చేయబడింది అనుకున్నట్లయితే సర్వీస్ మ్యాపింగ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా రన్ అవుతుంది అని జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్. అఫ్ కోర్స్ ఇక్కడ ఇప్పుడు వచ్చేటువంటి ప్రతి సిస్టమ్కు ప్రతి రీసెంట్గా వచ్చేటువంటి ప్రతి ల్యాప్టాప్ కానీ కంప్యూటర్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అడ్వాన్స్డ్ వెర్షన్స్లో ఉంటున్నాయి కాబట్టి నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, ఇట్ విల్ బి వర్క్. సో మిడ్ సర్వర్స్ అన్నాను, ఎక్కడైతే మనం డిస్కవరీ అనేటువంటిది ఉందో మిడ్ సర్వర్స్లోకి వెళ్తున్నాను. సో ఇక్కడ మిడ్ సర్వర్స్ ఎక్కడ ఉన్నాయి, సర్వర్స్ రైట్. సో సర్వర్స్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత చూద్దాం ఏది యాక్టివ్లో ఉంది. మన మిడ్ సర్వర్ ఏదైనా యాక్టివ్లో ఉందా లేదా అనేటువంటి చూస్తే సో ఏంటి మిడ్ డెస్క్ అనేటువంటిది డౌన్ పొజిషన్లో ఉందట. సో బట్ ITOM 10 అనేటువంటిది కాస్త ఏంటి పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. సో స్టిల్ ఇట్ ఈస్ ఇన్ యాక్టివ్ పొజిషన్. సో అన్రిజాల్వ్డ్ ఇష్యూ ఉందట. ఏంటంటే చూద్దాం. అన్రిజాల్వ్డ్ ఇష్యూ AMB క్లయింట్ డిస్కనెక్టెడ్ ఆఫ్టర్ కనెక్టింగ్. సో ఇది ప్రతిసారి మనకు వస్తూనే ఉంది. ఎందుకంటే మనకు AMB క్లయింట్ అనేటువంటి ఏదైతే ఉందో సో అది ప్రతిసారి అది ఏమవుతుంది, డిస్కనెక్ట్ అవుతుందట. సో కాబట్టి ఆ విధంగా రావడం జరిగింది. దానికి మనకి ఎటువంటి ఎఫెక్ట్ అయితే మనకు పడదు. ఓకేనా, సో డిస్కవరీ చేసేటప్పుడు ఇది టెక్నికల్గా మనకి ఏంటి అంటే AMB క్లయింట్ అనేటువంటిది ఏదైతే ఉందో సో మన C డ్రైవ్లో కానీ మనం ఇన్స్టాలేషన్ చేసినటువంటి ఏదైతే సాఫ్ట్వేర్స్లో ఏంటంటే AMB క్లయింట్ అనేటువంటి ఎందుకు డిస్కనెక్ట్ అవుతుంది అనేటువంటి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మనకు పెద్దగా సంబంధించింది కాదు, అంటే మనకు సంబంధించింది కాదు ఇన్ ద సెన్స్. సో ఇక్కడ ఐడెంటిఫై చేసింది ఇఫ్ పాసిబుల్ వీలవుతే ఏదైతే టెక్నికల్ టీం ఉంటారో ఆ హార్డ్వేర్ టీం ఎవరైతే ఉంటారో AMB క్లయింట్ అనేటువంటి ఎవరైతే AMB సో అసింక్రనైజ్ మెసేజ్ బస్ అనేటువంటి వాటిని ఎక్కువగా చూస్తారో వాళ్ళకు రూట్ చేస్తే సరిపోతుంది. సో ఇది రియల్ టైంలో చెప్తున్నమాట. ఓకే, సరే, ప్రస్తుతానికైతే ఇక్కడ నేను అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయనుకున్నాను. సో ఉన్న తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే సో నాకేం కావాలి మరి ఇక్కడ
సో సర్వీస్ మ్యాపింగ్ క్రెడెన్షియల్స్ అనేటువంటిది కూడా తీసుకోవాలి. సో ఇప్పుడు నేను సర్వీస్ మ్యాపింగ్ క్రెడెన్షియల్స్ అనేటువంటిది అర్థమైంది అంటే, ఇప్పుడు సపోజ్ చూడండి ఇక్కడ టు యాక్సెస్ ది క్రెడెన్షియల్ నావిగేట్ టు సర్వీస్ మ్యాపింగ్ అడ్మినిస్ట్రేటర్ క్రెడెన్షియల్స్. సో ఇక్కడ క్రెడెన్షియల్స్ అనేటువంటిది నేను యాడ్ చేసుకోవాలట. సో క్రెడెన్షియల్స్ మీరు ఎక్కడ యాడ్ చేసుకున్న క్రెడెన్షియల్స్ అండి, మీరు అక్కడ ఇక్కడ అని ఏం లేదు, ఎక్కడైనా యాడ్ చేసుకోవచ్చు. మీకు నేను చూపిస్తాను, ఆగండి ఒక్క నిమిషం. సో ఇక్కడ మీరు సర్వీస్ మ్యాపింగ్లోకి వెళ్ళినప్పుడు ఉండేటువంటి క్రెడెన్షియల్స్, నార్మల్గా క్రెడెన్షియల్స్ రెండు ఒకటే. సో సర్వీస్ మ్యాపింగ్, సో సర్వీస్ మ్యాపింగ్, సో సర్వీస్ మ్యాపింగ్లో కూడా మనకు చాలా ఉంటాయి చూడండి. సర్వీస్ మ్యాపింగ్లో చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా క్రెడెన్షియల్స్ అనేటువంటివి కనబడతాయి, చూపిస్తానండి. సర్వీస్ మ్యాపింగ్లో క్రెడెన్షియల్స్ అని ఉంటాయి. చూడండి ఇక్కడ. సో సర్వీస్ మ్యాపింగ్లో కూడా క్రెడెన్షియల్స్ అనేటువంటివి ఉన్నాయి. సో అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ సర్వీస్ మ్యాపింగ్ ద్వారా మనకు వచ్చేటువంటి ఏదైతే ఉన్నాయో అవి కూడా క్రెడెన్షియల్స్ ద్వారా నేను ఏంటి క్రియేట్ చేసుకోవాలి. లేదు నార్మల్గా క్రెడెన్షియల్స్ అనేటువంటి ఇచ్చుకుంటాను అన్నా కూడా ప్రాబ్లం లేదు. సో అలా కూడా ఇచ్చుకోవచ్చు. నేను క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేశాను అనుకోండి. సో ఇవన్నీ ఏంటి చూడండి, ఇక్కడ క్రెడెన్షియల్స్ అనేటువంటి జరిగింది. హోమ్ విండోస్ అని, వెన్ క్రెడెన్షియల్స్ అని, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను. సో ఇది ఇంతకుముందు నీకు పిఆర్టీజీ క్రెడెన్షియల్స్ అనేటువంటి సెలెక్ట్ చేసుకున్నాను. డిలీట్ చేద్దాం, ఆగండి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ అదే చేయబోతున్నాను, నేను డూప్లికేట్ అవుతున్న ఉద్దేశంతోనే నేను డిలీట్ చేయబోతున్నాను. ఓకేనా, రైట్. సో ఇక్కడ నేను ఏదైతే క్రెడెన్షియల్స్ తీసుకోవాలనుకుంటున్నానో ఆ క్రెడెన్షియల్స్ అనేటువంటిది ఎలా ఉంటాయి ఏంటి అనేటువంటి చూస్తే, సింపుల్గా నేను న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసుకోగానే క్రెడెన్షియల్స్ అనేటువంటిది క్రియేట్ చేయబోతున్నాం. సో మీ ఇష్టం, మీరు ఏదైనా వాట్ టైప్ ఆఫ్ క్రెడెన్షియల్స్ వుడ్ యూ లైక్ టు క్రియేట్ అన్నారు. సో ఏ క్రెడెన్షియల్స్ అనేటువంటి క్రియేట్ చేయబోతున్నారు అంటే ఏపీఐ కే క్రెడెన్షియల్స్ అని, ఏపీఐ కీ క్రెడెన్షియల్స్ అని, అప్లికేటివ్ క్రెడెన్షియల్స్ అని, ఏడబ్ల్యూ క్రెడెన్షియల్స్ అని, ఇవన్నీ కూడా క్రెడెన్షియల్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక ఆన్లైన్లో ఉండేటువంటి పిఆర్టీజీ అనేటువంటిది ఒక ఏంటి నెట్వర్క్ మానిటరింగ్ టూల్ అయితే తీసుకున్నానండి. సో దీని ప్రకారంగా నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను, క్రెడెన్షియల్స్ అనేటువంటి ఇవ్వబోతున్నాను అనుకుందాం. సో అర్థమైంది కదా. సో పిఆర్టీజీ నెట్వర్క్ మానిటర్ అనేటువంటిది మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు దొరికేటువంటి ఆన్లైన్లో ఉండేటువంటి ఒక నెట్వర్క్ మానిటరింగ్ టూల్. సో దాని క్రెడెన్షియల్స్ ఇద్దాం అనుకుందాం. సో నేను విండోస్ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేస్తున్నాను. మీ ఇష్టం, మీరు ఏదైనా క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రస్తుతానికైతే నేను విండోస్ క్రెడెన్షియల్స్ మీద క్లిక్ చేసుకొని ఏమంటున్నాను, దీని యొక్క నేమ్ ఏంటి అంటే పిఆర్టీజీ, ఓకే, పిఆర్టీజీ నెట్వర్క్ క్రెడెన్షియల్స్. ఓకే, సో పిఆర్టీజీ నెట్వర్క్ క్రెడెన్షియల్స్ అని పేరు పెట్టుకున్నాను. ఆల్ మిడ్ సర్వర్సా లేకుంటే అన్ని మిడ్ సర్వర్స్ పనిచేయాలా దీని మీద అంటే కోర్స్ అన్ని మిడ్ సర్వర్స్ అనుకోవచ్చు, ఉండేది ఒకటి కదా మన మిడ్ సర్వర్ ఎట్ ఏ టైం. సో కాబట్టి ఒకవేళ ఇంకా రియల్ టైంలో కనుక మీరు చేస్తుంటే స్పెసిఫిక్గా మిడ్ సర్వర్ అనేటువంటిది మీరు అప్లై చేయండి. అంటే ఏ మిడ్ సర్వర్ అనేటువంటిది క్రెడెన్షియల్స్కి పనిచేయాలనేటువంటిది కూడా మనం డిసైడ్ చేయాల్సి వస్తుంది. సో ప్రస్తుతానికి ఉన్నది ఒకటే కాబట్టి ఆ ఒకటి తీసుకోండి. లేదా స్పెసిఫిక్గా మిడ్ సర్వర్ అన్నారనుకోండి, యూ కెన్ సెలెక్ట్ ఇట్. సో itom అని ఇవ్వగానే వస్తుంది. సో తీసేసుకోండి, అర్థమైంది కదా. ఆర్డర్ 100 అన్నారు, ఓకే దట్స్ ఫైన్. సో ఇక్కడ ఏంటంటే మరి యూజర్ నేమ్ ఏంటంటే అంటే ఇక్కడ ఉంది యూజర్ నేమ్ పిఆర్టీజీ అడ్మిన్, ఇదే యూజర్ నేమ్. సో యూజర్ నేమ్ ఇచ్చేసాను. సో పాస్వర్డ్ ఏంటి మరి అంటే అది కూడా ఇక్కడే ఉంది. సో పిఆర్టీజీ అడ్మిన్, అది కూడా పాస్వర్డ్. ఓకే, సో ఇదే పాస్వర్డ్, ఇదే అడ్మిన్. ఓకే, సో ఈ విధంగా ఇచ్చేసి నేను సేవ్ అన్నాను అనుకోండి. సో సేవ్ అనగానే ఏమవుతుంది, నాకు ఏదైతే ఉందో విండోస్ క్రెడెన్షియల్స్ అనేటువంటిది, సో ఏంటి విండోస్ క్రెడెన్షియల్స్ అని పేరు పెట్టుకున్నాను తప్ప ఇప్పుడు మనకి ఏంటి పిఆర్టీజీ అడ్మిన్ అనేటువంటిది కలుస్తా ఏంటి ఇక్కడ క్రెడెన్షియల్స్ అనేటువంటి సేవ్ చేసుకున్నాను. ఒకసారి టెస్ట్ చేస్తే చూద్దాం. టెస్ట్ క్రెడెన్షియల్ అన్నాను. సో దేని మీద మనం పనిచేస్తున్నాం, మనం 192.168.29.155 అనేటువంటిది నా యొక్క డివైస్ యొక్క ఐపీ. సో దాని మీద నేను ఒకవేళ కనుక ఓకే అన్నాను అనుకోండి. సో చెక్ చేసుకుంటే మేబీ క్రెడెన్షియల్స్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఉంటే అది యాక్సెస్ అని వస్తుంది. సో గ్రీన్ కలర్లో వస్తుంది. లేదు అంటే అథెంటికేషన్ ఫెయిల్ అంది. సో ఎందుకు అథెంటికేషన్ ఫెయిల్ అంది, మరి రీజన్ ఏంటంటే మేబీ మన ఇక్కడ క్రెడెన్షియల్స్ అని మిస్ చేసామంటే, లేదు లాగిన్ అన్నారనుకోండి ఆటోమేటిక్గా నాకు లాగిన్ అయిపోయింది. ఒక్కసారి మళ్ళీ ఇక్కడ ఇచ్చి చూద్దాం క్రెడెన్షియల్స్ అనేటువంటిది. యూస్ విండోస్ సర్వర్ అకౌంట్ అన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, క్రెడెన్షియల్స్ ఇవ్వకపోయినా కూడా తీసేసుకుంటుంది. ఎందుకు అంటే యూజ్ అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ అన్నారనుకోండి, యూజ్ మిడ్ సర్వర్ సర్వీస్ అకౌంట్ అనగానే ఏమవుతుంది తెలుసా, ఆ పర్టికులర్గా ఏదైతే మనం తీసుకున్నామో
సో టెస్ట్ క్రెడెన్షియల్ అనేటువంటి తీసుకుంటే ఒక్క నిమిషం ఆగండి. సో దీని యొక్క రూట్ ఏముంది ఇక్కడ, ఇగో ఇది 192.168.29.155 కదా. ఈ పోర్ట్ నెంబర్ వచ్చేసి 8080, అది మిస్ చేసాం మనం, అందుకే రాలేదు. సో పోర్ట్ 8080, ఈ పోర్ట్ మీదకి వెళ్ళేసి ఇది చెక్ చేసుకోమన్నాం. సో ఓకే అన్నారు. ఇప్పుడు చూద్దాం, మ్యాక్సిమం ఇప్పుడు ఓకే అవుతుంది రన్నింగ్ క్రెడెన్షియల్ టెస్ట్ అనేటువంటిది. ఇప్పుడు కూడా ఓకే కాలేదా, ఎందుకు కాలేదు? 19.168. పర్ఫెక్ట్గా ఉందా? 29.155 కరెక్టే మరి. రైట్, పోర్ట్ నెంబర్ ఒకసారి తీసేసేద్దాం. సరే ఓకే. సో ఇక్కడ యూజ్ మిడ్ సర్వర్ అకౌంట్ అన్నాను. సో సర్వీస్ అకౌంట్ అని ఇప్పుడు క్రెడెన్షియల్స్ అంటే ఏమో ఎందుకు రావట్లేదంటే, ఒక్క నిమిషం ఆగండి, ఇంకొక చిన్న మనం చేంజ్ చేసేది ఉంది. పిఆర్టీజీ అడ్మిన్, సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్కవరీ ఐపీ ఎఫినిటీ సో అనేటువంటిది ఇది క్రియేట్ చేసుకోవాలి కదా. అది క్రియేట్ చేసుకున్న తర్వాత మనం మాట్లాడదాం. సో న్యూ అనేటువంటి తీసుకున్నాను. ఇక్కడ మిడ్ సర్వర్ వచ్చేసి ఏంటి, itom 10. సో ఐపీ అడ్రస్ వచ్చేసి 192.168.29.155. దట్స్ ఇట్. సో టైప్ కానీ ఇవన్నీ కూడా ఏం తీసుకోవట్లేదు, సింపుల్గా సబ్మిట్ అన్నారనుకోండి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ సేవ్ అవుతుంది. ఇప్పుడు చెక్ చేద్దాం మరి. సో టెస్ట్ క్రెడెన్షియల్ అనేటువంటిది ఇప్పుడు అనేసి ఏం చేయబోతున్నాను, సో 8080 అందాం, 192.168.29.155. ఓకే. సో ఇప్పుడు ఏమైనా ఓకే అవుతుందో చూద్దాం. స్టిల్ ఇట్ ఈస్ ఏ ఎర్రర్. లేదు అంటే ఒక పని చేద్దాం, మిడ్ సర్వర్ సర్వీస్ అకౌంట్ అనేటువంటిది యూస్ చేసుకొని టెస్ట్ క్రెడెన్షియల్ అన్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పర్ఫెక్ట్గా రన్ అవుతుంది ఇప్పుడు. సో క్రెడెన్షియల్ వ్యాలిడేట్, ఎందుకు క్రెడెన్షియల్ ఇప్పుడు వ్యాలిడేట్ అయ్యే రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు మిడ్ సర్వర్ అనేటువంటిది ఎక్కడైతే నేను ఇన్స్టాల్ చేశానో అదే ఇన్స్టాలేషన్ లోపల నాకు ఈ యొక్క పిఆర్టీజీ మానిటర్ అనేటువంటిది కూడా నెట్వర్క్ టూల్ అనేటువంటిది కూడా ఇన్స్టాలేషన్ చేయడం జరిగిందట. అందుకే డైరెక్ట్గా అది వచ్చేసింది అంతే. ఓకే. సో జనరల్గా మీకు ఒక సర్టెన్ ఏదైతే రియల్ టైంలో మీరు వర్క్ చేసేటప్పుడు మాత్రం ఇది అవసరం లేదు. మీకు సింపుల్గా ఏం చేస్తారు, యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేటువంటిది ప్రాపర్గా ఇవ్వండి. సో ఇచ్చేసి ఏదైతే మీకు పిఆర్టీజీ మానిటర్ కానీ ఏదైతే ఉందో సో ఆ ప్రాపర్గా క్రెడెన్షియల్స్ అనేటువంటి ఇచ్చారనుకోండి, సో మీకు ఆటోమేటిక్గా ఖచ్చితంగా దాని మీదకి వెళ్ళేసి చెక్ చేసుకుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ అది పర్ఫెక్ట్గా ఉంటే మీకు ఆటోమేటిక్గా అది క్రెడెన్షియల్ వ్యాలిడేట్ అనేటువంటిది ఇస్తుంది. ఒకవేళ లేదు సార్ క్రెడెన్షియల్స్ అనేటువంటిది నాకు ఇక్కడ వ్యాలిడేషన్ కోసం నాకు ఇబ్బంది అవుతుంది అనుకుంటే, సింపుల్గా మీకు ఒక మాట ఏంటి అంటే, ఇది బేసిక్ అథెంటికేషన్ క్రెడెన్షియల్ లాగా పెట్టుకోండి. సో ఇక్కడ క్రెడెన్షియల్స్ అనేటువంటిది ఏదైతే ఉన్నాయో మీరు న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసుకొని బేసిక్ అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ అని ఉంటాయి చూడండి. ఇక్కడ బేసిక్ అథెంటికేషన్ క్రెడెన్షియల్స్ అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తే సరిపోతుంది అంతే. ఇంకా డైరెక్ట్గా అది ఏమవుతుంది, ఈ విండోస్ కానీ ఇవన్నీ ఏముండవు, డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, తీసేసుకుంటుంది. ఓకేనా. సరే ప్రస్తుతానికి కన్ఫ్యూజన్ లేకుండా సో మీరైతే ఒకటైతే క్రియేట్ చేసుకున్నారు కదా, దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఏదైతే తీసుకున్నానో సో నెక్స్ట్ ఏమన్నాను, ఇక్కడ క్రెడెన్షియల్స్ అనేటువంటి తీసుకోవాలన్నాను. సో తర్వాత మనకి కావాల్సింది ఏంటంటే బిజినెస్ సర్వీస్ పాపులేషన్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవాలా. సో బిఫోర్ we start doing business services, we need to understand different planning phases we go through to create the business services అన్నారు. సో మనం ఏదైతే ఒక ఆర్గనైజేషన్ లోపల ఏదైనా ఒక బిజినెస్ సర్వీసెస్ అనేటువంటి క్రియేట్ చేసుకోవాలంటే ముందు మనకు కావాల్సింది ఏంటి, ఫేజెస్ అనేటువంటి క్రియేట్ చేసుకోవాలా. సో దేనికోసం అంటే ఫస్ట్ మనకి క్రియేటింగ్ ఎంటీ ఫేజెస్ అన్నారు. ఫస్ట్ ఏం కావాలా, ఒక ఎంటీ ఫేజ్ని క్రియేట్ చేసుకొని తర్వాత పాపులేట్ చేయాలి, తర్వాత ఏంటి బిజినెస్ సర్వీసెస్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సో అదేంటి ఒకసారి చూద్దామా అండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా లేదంటే ఏదైనా ఒక పర్టికులర్గా న్యూ ఇన్నోవేషన్స్ అనేటువంటిది మీరు క్రియేట్ చేయబోతున్నారు అంటే ఫస్ట్ మీకు కావాల్సింది ఏంటి అండి, ఇట్స్ ఎ ప్లానింగ్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? సో సపోజ్ ఒక జనరల్గా మనం ఒక బిజినెస్ మ్యాన్ లాగా మాట్లాడుకుంటే, బిజినెస్ చేసేటువంటి పీపుల్ లాగా మాట్లాడుకుంటే ఏంటి, ఏ బిజినెస్ చేయాలన్నా ఏదైతే మీరు కొత్తగా
మీరు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అనాలిసిస్ చేయాల్సిందే, అంటే ప్లానింగ్ చేయాల్సిందే. సో కాబట్టి ప్లానింగ్ చేయాల్సిందే కాబట్టి ఫస్ట్ ఏంటి ప్లానింగ్ ఫేజ్ ఉంటుంది, తర్వాత ఫేజ్ పాపులేషన్ అని, తర్వాత బిజినెస్ సర్వీసెస్ను క్రియేట్ చేయడం అనేది ఉంటుంది. సో ఇక్కడ డిసైడ్ ది స్కోప్ ఆఫ్ ది బిజినెస్ సర్వీసెస్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇక్కడ ఏదైతే ప్లానింగ్ ఫేజ్ లోపల సో ఏంటి స్కోప్ ఆఫ్ ది బిజినెస్ అనేటువంటిది డిసైడ్ చేసుకోవాలా, అండర్స్టాండ్ ది బిజినెస్ సర్వీసెస్ ఇన్ఫర్మేషన్, ఆ పర్టికులర్గా ఏదైతే బిజినెస్ సర్వీసెస్ ఉందో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా అండర్స్టాండ్ చేసుకొని ఈ తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ ఫేజ్ లోపల సో ఫేజెస్ అనేటువంటి క్రియేట్ చేసుకొని వాటిని పాపులేట్ చేయాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ ఇంకా తర్వాత వచ్చే దానిలో ఏంటి డేటా అనేటువంటి కలెక్ట్ చేసుకోవాలా, బిజినెస్ సర్వీసెస్ని క్రియేట్ చేసుకొని దాన్ని అప్రూవ్ చేసుకునేటువంటి బాధ్యత మొత్తంగా కూడా ఇది బిజినెస్ సర్వీసెస్లో ఉంటుందట. సో చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఇక్కడ మనం ఏదైతే అప్లికేషన్ నావిగేటర్లో అంటే లెఫ్ట్ నావిగేటర్లో సింపుల్గా ఫేజెస్ అనేటువంటిది క్లిక్ చేయండి. ఓకేనా. సో ఫేజెస్ అనేటువంటి క్లిక్ చేసుకోవడానికి ఆల్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకొని ఫేజెస్ అన్నాం అనుకోండి. ఎప్పుడైతే నేను సర్వీస్ మ్యాపింగ్ లోపల సో ఫేజెస్ అన్నానో సో చూడండి ఇవన్నీ కూడా ఆల్రెడీ ఫేజెస్ అనేటువంటిది ఉంటాయి. సింపుల్గా క్లిక్ చేయగానే సో ఫేజెస్ అనేటువంటిది ఆల్రెడీ క్రియేట్ చేసినటువంటి ఫేజెస్ ఏవైతే ఉన్నాయనుకోండి అవి ఇక్కడ చూపిస్తాయి. ప్రస్తుతానికైతే ఇది కొత్త ఇన్స్టాన్స్ కాబట్టి మనకు డమ్మీ డేటా ఏం రాలేదు ఇక్కడ. సో ఫేజెస్ అనేటువంటిది ఎంటీగా ఉన్నాయి. సో నేను కొత్తగా ఒక పేజ్ అనేటువంటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో న్యూ అన్నాను. సో న్యూ అనేసి ఏమని ఇద్దాం ఇక్కడ ఫైనాన్షియల్ అకౌంటింగ్ అనేటువంటి ఇస్తున్నాను అనుకోండి. ఫైనాన్షియల్ సో అకౌంటింగ్ అనేటువంటి జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను, మీ ఇష్టం మీరు ఏది కావాలంటే సో అది తీసుకోండి. ఓకేనా. డిస్క్రిప్షన్ కావాలంటే డిస్క్రిప్షన్ రాయండి. ఓకే. సో స్టాటస్ అనేటువంటిది డెఫినెట్లీ యాక్టివ్గా ఉంది. రైట్ క్లిక్ చేసుకొని సేవ్ అనండి. ఎప్పుడైతే సేవ్ అన్నాను అనగానే నాకు ఏమవుతుంది అంటే ఈ బిజినెస్ సర్వీసెస్ సంబంధించినటువంటి ప్లానింగ్ అనేటువంటిది రావాలా. రైట్. సో ఇక్కడ మనకేంటి ఇవన్నీ ఏంటి మనకి ఏం చేస్తున్నాను నేను క్రియేట్ చేసుకుంటున్నాను ఫేజెస్ మొత్తం అంటే ప్లస్ ప్లానింగ్ దానిలో పెట్టుకొని ఏంటంటే ఏదైతే నాకు కావాలో ఆ బిజినెస్ సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా ఇప్పుడు సపోజ్ నేను కొత్తగా ఒక బిజినెస్ పెట్టాలనుకున్నాను. సో కొత్తగా బిజినెస్ పెట్టాలంటే ఏం చేస్తానండి ఖచ్చితంగా నేను సో డేటాను గ్యాదర్ చేసుకుంటానా లేదా. సో ఆ డేటాను గ్యాదర్ చేసుకోవడమే ఈ పని ఇక్కడ. సో బిజినెస్ సర్వీసెస్ అనేటువంటి ప్లానింగ్ చేసుకుంటున్నాను. సో ఏం ప్లాన్ చేస్తున్నాను ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. కొత్తగా బిజినెస్ సర్వీసెస్ను క్రియేట్ చేసుకోవడం అనేటువంటిది ఒకటి, అంటే ప్లానింగ్ చేసుకోవడం దాన్ని క్రియేట్ చేసుకోవడం ఒకటి, లేదు ఇంపోర్ట్ ఫ్రమ్ సిఎస్వి. సో అంటే ఏంటి ఆల్రెడీ ఫైల్ అనేటువంటిది ఉంది. సో ఆ ఫైల్ని మనం తెచ్చుకోవాలి అనుకున్నట్లయితే ఆ ఏదైతే బిజినెస్ ప్లానింగ్ సంబంధించినటువంటి ప్లాన్ మొత్తాన్ని కూడా నేను ఒక దగ్గర లేదు ఇంపోర్ట్ ఫ్రమ్ ది లోడ్ బ్యాలెన్సర్ అన్నారు. సో ఇక్కడ ఏంటి మనకు ఆల్రెడీ లోడ్ బ్యాలెన్సర్స్ ద్వారా సో ఆల్రెడీ డేటా ఉంది అనుకున్నట్లయితే ఇంపోర్ట్ లోడ్ బ్యాలెన్సర్ అన్నారు అనుకోండి, చూడండి ఏం జరుగుతుందో. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్గా ఏమైనా ఉంటే ఇంపోర్ట్ అవుతుంది, ప్రస్తుతానికి ఏమేమి లేదు. సో ఒకవేళ ఇంపోర్ట్ అన్నారు అనుకోండి, నేను ఎక్కడి నుంచి నోడ్ రికార్డ్స్ సెలెక్టెడ్ అన్నారు. సో అంటే అర్థం ఏంటి ఇక్కడ కూడా మనకి ఏంటి సో నేమ్ అనేటువంటిది ఐపీ అడ్రస్ అనే పోర్ట్ నెంబర్ కానీ ఇన్పుట్ యూఆర్ఎల్ ద్వారా లోడ్ బ్యాలెన్స్ ఎక్కడా కూడా మనకు కనబడట్లేదు. రీజన్ ఏంటంటే లోడ్ బ్యాలెన్సెస్ అనేటువంటిది ఎప్పుడు కనబడతాయి మనకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయి ఉండి ఆ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ServiceNow ద్వారా మనకు రన్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే సో అది డేటాను పాపులేట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ ఐపీ అడ్రస్ ద్వారా లోడ్ బ్యాలెన్సింగ్ అనేటువంటిది ఉంటుంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. లేదు నేను ఓన్గా క్రియేట్ చేసుకోవాలన్నారనుకోండి, న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేసుకొని సో ఇప్పుడు నేను ఏంటి కొత్తగా ఒక బిజినెస్ సర్వీస్ ప్లానింగ్ అనేటువంటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో సింప్లీ ఐ విల్ క్లిక్ ఆన్ న్యూ. సో ఎప్పుడైతే నేను న్యూ అనేటువంటి బటన్ మీద క్లిక్ చేశానో సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే నేను ఏదైతే బిజినెస్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను సో నాకు ఎస్టాబ్లిష్మెంట్ చేయడం కావచ్చు, ఆ ఎక్స్టెన్షన్ చేయడం కావచ్చు, నా బిజినెస్ సర్వీసెస్ను కానీ లేదంటే సర్వర్స్ అనేటువంటి కొత్తగా తీసుకోవడం కావచ్చు, నేను ఏదైతే చేద్దాం అనుకుంటున్నానో సో అవన్నీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం కావాలి నాకు డేటా కలెక్షన్ కావాలి కదా. సో ఆ డేటా కలెక్షన్ అనేటువంటి కలెక్ట్ చేసుకోవడమే కదా ఇంతకుముందు నేను చెప్పాను కదా ఇక్కడ. సో ఏమన్నాను సో ఏదైతే నేను తీసుకున్నానో ఇక్కడ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఫేజ్లో ఉండాలి. సో డేటా అనేటువంటిది ఏం చేయాలి కలెక్ట్ చేసుకుంటూ ఉండాలా. సో ఆ డేటాను కలెక్ట్ చేసుకుండడానికి ఇక్కడ ఫస్ట్ మనకు డేటా కలెక్షన్లో బిజినెస్ సర్వీసెస్ అనేటువంటి క్రియేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డేటా అనేటువంటి కలెక్ట్ చేసుకున్న తర్వాత మాత్రమే దాన్ని మనం ఏం చేయాలా ఆ బిజినెస్ సర్వీసెస్లో పర్ఫెక్ట్గా రన్ చేసుకుంటట్టుగా ఉండాలి. సో యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ ఇప్పటివరకు ఏంటి బిజినెస్ సర్వీసెస్ అనేటువంటి ఏది క్రియేట్ కాలేదు. సో కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నాను అంటే
పిఆర్టీజీ సారీ మానిటరింగ్ టూల్ అన్నాను అనుకోండి. సో పిఆర్టీజీ మానిటరింగ్ టూల్ అన్నాను. సో దీనికి ఏంటి అంటే ఇక్కడ చూడండి, జాగ్రత్తగా గమనించండి, అప్లికేషన్ ఓనర్ ఎవరు అన్నారు. సో అప్లికేషన్ ఓనర్ ఎవరు అంటే అర్థం ఏంటి తెలుసా, ఈ ఏదైతే మనం పిఆర్టీజీ మానిటరింగ్ టూల్ అన్నామో దీనికి ఎవరు, దీని ఓనర్ ఎవరు అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ నేను ఒక సర్వర్ అనేటువంటిది క్రియేట్ చేయబోతున్నాను అనుకోండి. ఆ సర్వర్ కనుక క్రియేట్ చేసుకుంటే ఆ సర్వర్ ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, సర్వర్ అనేటువంటిది ఎవరు మెయింటైన్ చేస్తారు, అసలు ఎవరు పర్చేస్ చేయబోతున్నారు, లేదంటే ఎవరి తరపున నేను ఆ సర్వర్ అనేటువంటి క్లయింట్ ఎవరు అని అర్థం. జస్ట్ ఇండైరెక్ట్గా చెప్పాలంటే క్లయింట్ ఎవరు అని అర్థం. సపోజ్ నేను క్లయింట్ వచ్చేసి ఏంటి అంటే సో ఐటీఐఎల్ యూజరే అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్. సో క్లయింట్ ఐటీఎల్ యూజరే అనుకుందాం, ఆ రోల్ వాళ్ళు మాత్రమే అనుకుందాం. సో మరి డిప్లాయ్మెంట్ ఓనర్ ఎవరు, డిప్లాయ్మెంట్ ఓనర్ అంటే ఎవరంటే మనం ఏదైతే సర్వీస్ అనేది ఇస్తున్నామో ఆ పర్టికులర్ పర్సన్నే డిప్లాయ్మెంట్ ఓనర్ అంటారు. సో మనం ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్గా తీసుకుందాం. సో అదేవిధంగా డేటా కలెక్షన్ పొజిషన్లో ఉంది, చూడండి ఇక్కడ స్టార్టింగ్ డేటా కలెక్షన్ పొజిషన్లో ఉంది. సో బేసిక్ లెవెల్లో డీటెయిల్స్ అనేటువంటిది ఇచ్చేసి నేను సేవ్ అన్నాను అనుకోండి. సో సేవ్ అనగానే ఏమవుతుంది, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకేంటి, డిఫైన్ ద సర్వీస్ డిప్లాయ్మెంట్ ఓనర్ అండ్ ఏ ప్లానింగ్ ఎంట్రీ పాయింట్ టు ఎనేబుల్ ద క్రియేట్ అండ్ డిస్కవర్ బటన్స్ అన్నారు. సో ఇది ప్రాపర్గా మనకి ఇది ఇస్తేనే ఏంటట, ఈ డిస్కవరీ అనేటువంటి క్రియేట్ చేయడానికి మనకు డీటెయిల్స్ వస్తాయి అన్నారు. ఓకే, సరే ఇక్కడ నేను బిజినెస్ సర్వీసెస్ ప్లానింగ్ అనేటువంటిది ఏదైతే నేను క్రియేట్ చేసుకున్నానో, క్రియేట్ చేసుకోగానే డిప్లాయ్మెంట్ ఓనర్ అనేటువంటి ప్రాపర్గా క్రియేట్ చేసుకుంటేనే వస్తాయని చెప్తున్నారు అంతే. సరే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి, ప్లాన్డ్ ఎంట్రీ పాయింట్స్ అన్నారు. మరి ఎంట్రీ పాయింట్ ఇవ్వాలి కదా, ఎక్కడి నుండి స్టార్ట్ కావాలి, బిజినెస్ సర్వీసెస్ గురించి నేను ముందే చెప్పాను, ఎక్కడి నుండి స్టార్ట్ కావాలి అనేటువంటి ఖచ్చితంగా సో ఉంటుంది. ఓకేనా, ఒకవేళ కనుక నేను ఆల్రెడీ చెక్ చేసుకోవాలి, నా కనెక్షన్ ఉంది, చెక్ కనెక్టివిటీ అన్నారనుకోండి, చెక్ కనెక్టివిటీ మీద క్లిక్ చేయగానే ఫస్ట్ ఐపీ అడ్రస్ అడుగుతుంది. ఓకే, చూడండి ఇక్కడ ఐపీ అడ్రస్ అనేటువంటిది నేను ఇక్కడ తీసుకున్నటువంటి ఇదే ఐపీ అడ్రస్ని ఇస్తాను నేను. ఇది ఐపీ అడ్రస్, నేను ఓకే అన్నాను అనుకోండి. సో ఓకే అనగానే ఏమవుతుంది, ఆ ఐపీ అడ్రస్ ప్రకారంగా చూడండి ఇక్కడ మొత్తం చెక్ కనెక్టివిటీ రిజల్ట్స్, ఇవన్నీ రిజల్ట్స్ వచ్చాయి చూడండి. ఇక్కడ ఐపీ నాట్ ఫౌండ్ ఇన్ సిఎండిబి, హోస్ట్ ఫౌండ్ ఇన్ సిఎండిబి, చూడండి ఇక్కడ ఫౌండ్ అయిందట. సో మిగతా అన్ని చెక్ చేసుకుంది, చెక్ కనెక్టివిటీ చేసుకుంటే ఇవన్నీ ఏమైపోయాయి, ఎక్కడ కూడా ఐపీ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయలేకపోయింది. బట్ ఇక్కడ చూడండి ఈ ఒక్కదాన్ని మాత్రం ఐడెంటిఫై అనేటువంటి చేయగలిగింది. ఓకే, దట్స్ ఫైన్. ఓకే, సో ఎక్కడైతే ప్లానెడ్ బిజినెస్ సర్వీస్ కనెక్షన్ అనేటువంటి చెక్ చేసుకుంది, అంటే కనెక్షన్ ఉంది అని ఒక అప్డేట్ అయితే ఇచ్చింది కన్ఫామ్గా. సో 192.168.29.155 అనేటువంటి కాస్త కనెక్షన్ ఉంది అనేటువంటిది ఒక ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి ఏంటి, నేను ఇదే ప్లాన్ ఎంట్రీని తీసుకుంటున్నాను అనుకోండి. ఎంట్రీ పాయింట్స్ అనేటువంటిది న్యూ అన్నాను, న్యూ అనేసి యాడ్ ఎంట్రీ పాయింట్ అంటుంది. ఇప్పుడు ఎంట్రీ చేయాలి. ఫస్ట్ మనకేంటి చెక్ చేసుకున్నాం. సో చెక్ చేసుకోగానే ఉందని తెలిసింది కదా. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము అంటే ఆ కనెక్షన్కి సంబంధించినటువంటి నేను ఐపీ అడ్రస్ని కానీ ఏదైతే యూఆర్ఎల్ని కానీ ఎంట్రీ చేసుకొని దాన్ని ఇక్కడ నుండి నేను యాడ్ చేయబోతున్నాను. ఎంట్రీ పాయింట్స్ అనేటువంటిది, ఎంట్రీ పాయింట్ టైప్ అనేటువంటిది ఏంటి, హెచ్టిటిపి ఎండ్ పాయింటా, లేకుంటే ఎఫ్టిపి ఎండ్ పాయింటా, లేకుంటే ఇవన్నీ కూడా ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్. సో అప్రోచ్ ఇంది పర్టికులర్. ఇప్పుడు ఐపీ అడ్రస్ అనేటువంటిది ఉందనుకోండి, ఐపీ అనేటువంటిది లేనట్టుంది, హెచ్టిటిపికి సంబంధించిన రిక్వెస్టే ఉంది. సో హెచ్టిటిపి ఎండ్ పాయింట్ కానీ హెచ్టిటిపి లిజనర్స్ కానీ ఇవన్నీ తీసుకున్న తర్వాత యూఆర్ఎల్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదా. సో యూఆర్ఎల్ అనేటువంటిది ఈ విధంగా తీసుకొని హోస్ట్ నేమ్ వచ్చేసి ఏంటట పిఆర్టీజీ అని తీసుకున్నాను. కామెంట్స్ అనేటువంటిది ఇట్ ఈస్ ఏ నెట్వర్క్ మానిటరింగ్ టూల్. సో ఇది నెట్వర్క్ మానిటరింగ్ టూల్ అని ఎంట్రీ పాయింట్ ఎప్పుడు కూడా గుర్తుంచుకొని బిజినెస్ సర్వీసెస్ అనేటువంటి స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎంట్రీ పాయింట్ అనేటువంటిది ఇవ్వాల్సిందే. సో నెట్వర్క్ మానిటరింగ్ టూల్ అనేసి ఇచ్చేసి సింపుల్గా నేను సబ్మిట్ అన్నాను అనుకోండి. సబ్మిట్ అనగానే మనకు ఎంట్రీ పాయింట్ అనేటువంటి క్రియేట్ అయిపోయింది. సో చెప్తాను మీకు, ఇంకేమైనా అదర్ ఎంట్రీ పాయింట్స్ ఏమైనా ఉంటే క్రియేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఎంట్రీ పాయింట్ అనేటువంటి క్రియేట్ అయింది. యాక్చువల్ ఎంట్రీ పాయింట్స్ అనేటువంటిది మనకి ఏం లేవు, కాంపోనెంట్స్ అనేటువంటిది సో ఏం రావట్లేదు, వ్యాలిడేషన్ ఎర్రర్స్ కూడా ప్రస్తుతానికైతే ఏం రాలేదు. ఇప్పుడు మీరు క్రియేట్ అండ్ డిస్కవర్ అనేటువంటిది ఎనేబుల్ అయింది చూడండి ఇక్కడ. సో ఎప్పుడైతే ఎంట్రీ పాయింట్ అని ఇచ్చేసి నేను
సో క్రియేట్ అండ్ డిస్కవరీ అంటాను. సో క్రియేట్ అండ్ డిస్కవరీ అనగానే ఏంటంటే డిస్కవరీ స్టార్ట్ అయిపోతుంది మనకి ఇంకా. సో డిస్కవరీ స్టార్ట్ అయిపోయి ఏంటి అంటే డేటా మొత్తాన్ని కూడా తీసుకొని వస్తుంది. చూడండి ఇక్కడ యాక్చువల్ ఎంట్రీ పాయింట్ అనేటువంటిది ఎనేబుల్ అయిపోయింది. సో ఈ యొక్క ఎంట్రీ పాయింట్లోకి వచ్చేసింది, రైట్. సో ఒక్కసారి చెక్ చేసుకుందాం మరి మ్యాప్ లోపల నిజంగా ఇది జరుగుతుంది. ఇది ఏం చేస్తున్నాం మనం ఫామ్ ప్రకారంగా ఓపెన్ చేసుకొని వెళ్తున్నాం కదా. సో ఫామ్ ప్రకారం వెళ్తున్నాం, అలా కాదు నేను మ్యాప్ లోపల చూడాలి అనుకుంటే సో మ్యాప్ లోపల కూడా నేను చూడొచ్చు. మ్యాప్ లాగానే సేమ్ ఎంట్రీ పాయింట్ అనేటువంటిది డిస్కవరీ అనేటువంటి రన్ అయ్యి మనం డిపెండెన్సీ వ్యూస్ ఎలా చూస్తున్నామో సేమ్ అలానే ఇక్కడ మనకు సర్వీస్ మ్యాపింగ్ అనేటువంటిది సో ఏదైతే డిస్కవరీ చేసుకుందో ఆ మొత్తాన్ని కూడా ఒక స్ట్రక్చర్ లాగా క్రియేట్ చేసి చూపిస్తుందట. చూద్దాం ఒకసారి. సో రైట్, ఎంట్రీ పాయింట్ అనేటువంటిది ఓపెన్ అయిందా. సో స్టిల్ డిస్కవరీస్ ఇన్ ప్రోగ్రెస్, టోటల్ 1 నోడ్, ఒక నోడ్ అనేటువంటిది వచ్చింది. హెచ్పి అనేటువంటి దాని మీద అది ఇన్స్టాలేషన్ చేయబడింది అంటే చూడండి ఇక్కడ హెచ్పి కంప్యూటర్ మీద ఇన్స్టాలేషన్ చేయబడింది. ఇంతవరకు మనం ఏదైతే తీసుకున్నామో ఇప్పుడు ఏంటి దీన్ని ఏమంటారంటే నాన్ ఆపరేషనల్ అంటారు. ఇప్పటివరకు ఏంటి బిజినెస్ సర్వీసెస్ అనేటువంటి క్రియేట్ చేసిన మాత్రమే చేసుకుంటున్నాం. సో ఇంకా నేను దీన్ని ఏం చేయొచ్చు, దీన్ని ఏం చేయాలి అంటే మనం ఆపరేషనల్ కిందకి తీసుకొని రావాలి. అంటే బిజినెస్ సర్వీసెస్ను ప్లాన్ చేసుకుని దాన్ని ప్రాపర్గా అది డిస్కవరీ చేసుకున్న తర్వాత సో ఇవి ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అనుకున్నప్పుడు రివ్యూకి పంపిస్తాను. సో రివ్యూ పంపించేసిన తర్వాత ఏం చేస్తాను, అక్కడ నుండి మనకి ఏదైతే డేటా వస్తుందో దాని ప్రకారంగా మన ఏంటి ఇది ఆపరేషన్ స్టేటస్ అనేటువంటిది కాస్త ఆపరేషన్ కిందకి వెళ్తుంది, ఆపరేషనల్ అనేటువంటిది వెళ్తుంది. సి సో డిస్కవరీ డన్. సో డిస్కవరీ కంప్లీట్ అయిపోయింది. మన ఎంట్రీ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఎంట్రీ పాయింట్ నుండి మనకి ఏమొచ్చేసిందట, ఇది మన డీటెయిల్స్ అనేటువంటి రావడం జరిగింది. ఓకే, షో డిస్కవరీ ల్యాగ్ అనేటువంటిది ఇక్కడ చూడండి, ఇదే మనకు పిఆర్టీజీ కోర్ సర్వీస్ ఎట్ హెచ్పి. సో ఈ సర్వీస్ అనేటువంటిది మన యొక్క హెచ్పి కంప్యూటర్లో ఏంటి క్రియేట్ అయిందట. సో షో కనెక్షన్ సజెషన్, ఓపెన్ అండ్ డిపెండెన్సీ వ్యూస్ అని, యాడ్ సిఐ అని. ఇక్కడ ఒకవేళ కనుక దీనికి మనం మాన్యువల్గా ఏదైనా సిఐని యాడ్ చేయాలనుకున్నాం అనుకోండి. సో వేరే సిఐని మనం యాడ్ చేయాలనుకుంటే సో డెఫినెట్లీ వీ కెన్ యాడ్ వన్ మోర్ సిఐ ఆల్సో. మాన్యువల్లీ యాడ్ ఏ కనెక్షన్ అని, మాన్యువల్లీ యాడ్ ఏ సిఐ అని అన్నారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్పి కంపెనీకి సంబంధించినటువంటి ఏదైనా ఒక సిఐ ఉంది అనుకుందాం. సో ఇక్కడ కంప్యూటర్ అనేటువంటి తీసుకొని నేను సిఐ నేమ్ వచ్చేసి హెచ్పి అన్నాను అనుకోండి. సో ఇక్కడ గ్లైడ్ సాఫ్ట్ హెచ్పి అని ఉంది. సో యాడ్ అన్నాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, ఒక సిఐ అనేటువంటి మాన్యువల్గా దానికి యాడ్ అయిపోయింది. అర్థమైందా. అంటే ఏంటి, ఇక్కడ నేను ఈ సర్వీస్ మ్యాపింగ్ ద్వారా నేను ఏదైతే కొత్తగా ఒక సర్వర్ ఉంది ఆ సర్వర్ అనేటువంటి నేను దీనికి యాడ్ చేయాలనుకున్నాను అనుకోండి. ఇలా నేను మాన్యువల్గా కూడా ఏం చేసుకోవచ్చు, అడిషన్స్ అనేటువంటి చేసుకోవచ్చు. సో నేను అడిషన్స్ అనేటువంటి చేసుకొని కొత్తగా నేను ఏదైతే తీసుకున్నానో అది కాస్త ఇక్కడ యాడ్ అయిపోయింది. అంటే ఏంటి, నాకు కావాల్సినటువంటి ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో అవన్నిటి కూడా నేను ఏం చేసుకోవచ్చు, ఎంట్రీ పాయింట్ పెట్టుకొని ఫస్ట్ డిస్కవరీ ద్వారా ఏం చేసుకున్నాం, మొత్తం డేటాను తీసుకొని వచ్చాను నేను. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఆ తీసుకొచ్చినటువంటి మొత్తం డీటెయిల్స్ మొత్తాన్ని కూడా నేను ఇక్కడ పెట్టేసుకున్న తర్వాత మాన్యువల్గా కూడా నేను ఏం చేసుకోవచ్చు అట, సిఐస్ని యాడ్ చేసుకోవచ్చు. ఆ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో సో ఇక్కడ ఏంటి డిపెండెన్సీ వ్యూస్లో షో కనెక్షన్ సజెషన్స్ అన్నారు. కనెక్షన్ యొక్క సజెషన్స్ ఏమన్నా ఉంటే సో తీసుకోవచ్చు. లేదు కొత్తగా క్రియేట్ చేయాలి కనెక్షన్ యొక్క సజెషన్స్ అంటే కొత్తగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కనెక్షన్ యొక్క సజెషన్. ఇది సరే, మనం ప్రస్తుతానికి కనెక్షన్ యొక్క సజెషన్ వాళ్ళకి వెళ్ళట్లేదు, వద్దు అక్కడ. సో ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో ఇలా మనం సిఐస్ని యాడ్ చేసుకోవచ్చు, ఇలా మల్టిపుల్ సిఐస్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ సిఐ మీద కూడా నేను ఏం చేసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే హెచ్పి అనేటువంటి సిఐని యాడ్ చేసుకున్నానో సో ఈ సిఐ అనేది దీనికి కనెక్షన్లో ఉంది. ఈవెన్ నేను హెచ్పికి సంబంధించినటువంటి డిపెండెన్సీ వ్యూస్ చూసినప్పుడు కూడా ఈ యొక్క పిఆర్టీజీ మానిటర్ అనేటువంటిది కూడా ఇది కూడా దానికి యాడ్ అయి ఉంటుంది వన్స్ ఇట్ ఈస్ ఆపరేషనల్. సో ఇక్కడ వరకు ఏంటి, స్టిల్ ఇట్ ఈస్ ఇన్ నాన్ ఆపరేషనల్ పొజిషన్. సరే, మళ్ళీ కావాలంటే రన్ డిస్కవరీ అంటే డిస్కవరీ రన్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఎర్రర్స్ కానీ ఏమన్నా వచ్చాయనుకోండి, ఒకవేళ కనుక ఈ డిస్కవరీ చేసుకునే డేటాను ప్రాపర్గా తెచ్చుకోలేకపోయింది అనుకున్నప్పుడు ఇక్కడ ఎర్రర్స్ వస్తాయి. డిస్కవరీ లాగ్ ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. డిస్కవరీ లాగ్ అని ఉంటుంది. ఈ డిస్కవరీ లాగ్లో ఏం కనబడుతుందో చూడండి. ఇక్కడ డిస్కవరీ లాగ్లో ఏంటి తెలుసా, మన ప్యాటర్న్స్ అనేటువంటి రన్ అవుతాయి. సో ప్రీ ప్యాటర్న్ ఎగ్జిక్యూషన్ అనేటువంటి రన్ అయిపోయి ఈ మొత్తం డేటాను తీసుకొని వచ్చేస్తున్నారు చూడండి. సో ఒక్కటి మాత్రం ప్రీ ప్యాటర్న్ ఎగ్జిక్యూషన్ మాత్రమే రన్ అయింది. ఇవన్నీ కూడా దానికి యాక్టివ్లో వెళ్ళలేదు. ఇప్పుడు జనరిక్ అప్లికేషన్ అనేటువంటి ఏదైతే గ్రీన్లో ఉందో
ఇవి మాత్రమే అది అంటే మిగతా అన్ని ఈ ప్యాటర్న్స్ అన్ని పెట్టుకుందండి. టామ్ క్యాట్ అనేటువంటి ప్యాటర్న్ పంపించింది, గ్లాస్ ఫిష్ సర్వర్ అనేటువంటి ప్యాటర్న్ పంపించింది, ఇవన్నిటి పంపించేసింది. బట్ ఇక్కడ సో ఏంటి హెచ్పి యూజ్ సిఎండిబి ఆన్ విండోస్ అనేటువంటి దాన్ని కూడా పంపించిందట. ఐడెంటిఫై యూజ్ సిఎండిబి అనేటువంటిది ఐడెంటిఫై చేయలేకపోయింది చూడండి ఇక్కడ. సో రెడ్ వచ్చేసింది. ఓకే, ప్రాసెస్ డిటెక్షన్ అయింది కానీ ఐడెంటిఫై సిఎండిబి అనేటువంటిది రాలేదు. అర్థమైంది కదా. ఇలా మనం ఏదైతే ఎంట్రీ పాయింట్ తీసుకుంటామో ఆ ఎంట్రీ పాయింట్ తీసుకుని కూడా మనం డేటాను చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, సో దీనిలో మనం ఈ యొక్క ఎంట్రీ పాయింట్ అనేటువంటిది ఇదే కాకుండా ఐపీ అడ్రస్ ప్రకారం ఎంట్రీ పాయింట్స్ కూడా తీసుకోవచ్చు. చెప్తాను మీకు అది ఎలా ఉంటుందో. సో క్లిక్ చేసుకొని సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ సీ హియర్ ఎంట్రీ పాయింట్ అనేటువంటి క్రియేట్ చేసుకుంటే అప్పుడు ఏంటి అంటే మనకు ఇలా వస్తుంది. యాక్చువల్గా ఎంట్రీ పాయింట్ అనేటువంటిది ఈ విధంగా కూడా వస్తుంది. మనం వెళ్ళే దారులు డిఫరెంట్గా ఉంటాయి కానీ సో ఎంట్రీ పాయింట్ అనేటువంటిది ఈ విధంగా ఉంది. ఇప్పుడు నేను ఎంట్రీ పాయింట్ అనేటువంటిది హెచ్టిటిపి ఎండ్ పాయింట్ అనేది తీసుకున్నాను కదా, ఇది తీసుకున్నాను కదా. సో తీసుకున్నాను. ఒకవేళ లేదు నాకు అలా వద్దు, ఎంట్రీ పాయింట్ అనేటువంటి వేరే తీసుకోవాలి అంటే వెబ్ అప్లికేషన్ అని కావచ్చు, అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్గా ఉన్నాయి. వెబ్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది అని కావచ్చు, లేదంటే మైక్రోసాఫ్ట్ ఎక్స్చేంజ్ అని, సిట్రిక్స్ అని, అదేవిధంగా సాప్ అప్లికేషన్ అని, మైక్రోసాఫ్ట్ షేర్ పాయింట్ అని, ఇవన్నీ కూడా ఏంటి దానికి సంబంధించినటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ వెబ్ అప్లికేషన్స్. లేదు నేను మాన్యువల్గా యాడ్ చేసుకోవాలి అనుకుంటే మనం సిఐని యాడ్ చేసుకోవచ్చు. లేదు నేను ఇక్కడ ఒక అదర్ అప్లికేషన్ అన్నారనుకోండి, నేను ఐపీ అడ్రస్ కూడా ఇచ్చుకోవచ్చు. సాప్ అప్లికేషన్ జనరిక్ అప్లికేషన్ అని చూడండి ఇక్కడ, అప్లికేషన్ ఐడెంటిఫై బై హోస్ట్ అండ్ పోర్ట్ అంతే. సో హోస్ట్ ఏంటి, ఆ హోస్ట్ యొక్క ఐపీ అడ్రస్ అనేటువంటిది ఇవ్వాలా 192.168.29.155 ఉంది కదా. పోర్ట్ నెంబర్ వచ్చేసి 8080 అన్నారనుకోండి. సో సేమ్ అదే ఉంటుంది. యాడ్ అన్నారనుకోండి, సో ఇది మాన్యువల్గా కూడా ఎంట్రీ పాయింట్ అనేటువంటిది యాడ్ అయిపోతుంది. చూపిస్తాను ఆగండి. ఇక్కడ వ్యూ మ్యాప్ అన్నారనుకోండి, ఇక్కడ మళ్ళీ డిస్కవరీ జరుగుతుంది. సేమ్ అదే ఉంటుంది. మోస్ట్లీ రెండు ఒకటే కాబట్టి ఆ పోర్ట్ నెంబర్ కనుక తీసుకుంటే ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎంట్రీ పాయింట్ అనేటువంటిది వచ్చేసింది. ఇక్కడ చూడండి ఎంట్రీ పాయింట్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసింది, చూపిస్తుంది అది. సో మళ్ళీ సేమ్ యాసిడ్ తీసుకుంటుందండి. ఇక్కడ మనం ఏదైతే తీసుకున్నామో ఎంట్రీ పాయింట్స్ అనేటువంటిది మనం ఎన్ని ఎంట్రీ పాయింట్స్ తీసుకుంటే అన్ని ఎంట్రీ పాయింట్స్లో ఉండేది స్టార్ట్ అవుతుంది. ఒక ఎంట్రీ పాయింట్లో నుండి ఇంకో ఎంట్రీ పాయింట్లోకి ఏదైతే తీసుకున్నామో డిస్కవరీ కనుక జరిగింది అనుకోండి, సో అప్పుడు ఏమైపోయింది చూడండి, రెండింటి పైన ఇదే ఉందట. సో రెండు ఎంట్రీ పాయింట్స్ కూడా ఇదే కనెక్షన్ వచ్చింది చూడండి ఇక్కడ. సో నేను ఈ ఎంట్రీ పాయింట్ తీసుకున్నాను, ఈ ఎంట్రీ పాయింట్ తీసుకున్నాను, ఐదర్ ఐపీ అడ్రస్ ద్వారా తీసుకున్నాను, లేదంటే ఇంకొకటి నేను యూఆర్ఎల్ ద్వారా హెచ్టిటిపి ఎండ్ రిక్వెస్ట్ అని ఏదైతే ఉందో అవన్నీ ద్వారా తీసుకునేటువంటి దానికి కూడా ఒకటే పిఆర్టీజీ నెట్వర్క్ మానిటర్ అనేటువంటిది నేను ఏదైతే తీసుకున్నానో అదే ఉందట. అర్థమైందా. సో ఇలా మనం డిస్కవరీ అనేటువంటిది చేసుకొని మనం రిలేషన్షిప్ అనేటువంటి ఫామ్ చేసింది. లేదు ఇది కాదు అంటే రిలేషన్షిప్ను మనం మాన్యువల్గా కూడా తీసేయచ్చు ఇక్కడ. ఓకే, సో ఈ విధంగా ఎంట్రీ పాయింట్ అనేటువంటిది ఉంది. సో డిస్కవరీ రన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనకేంటి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానట, దీన్ని మనం సజెషన్స్ అనేవి ఉన్నాయి చూడండి ఇక్కడ. కనెక్షన్ సజెషన్స్ రాసుకోవచ్చు, లోకల్ రూల్స్ అని, గ్లోబల్ రూల్స్ అని, ఇవన్నీ రాసుకోవచ్చు. సరే ప్రస్తుతానికి నేను సెండ్ ఫర్ రివ్యూ అన్నాను అనుకోండి. సో ఎప్పుడైతే నేను సెండ్ ఫర్ రివ్యూ అంటానో, రివ్యూ అనగానే ఏంటి, ఎవరికి అసైన్ చేయాలా, మరి నేను పంపించే రిక్వెస్ట్ అనేటువంటి ఎవరికి పంపించాలి, ఎవరైతే ఆ డిప్లాయ్మెంట్ ఎవరైతే ఒక బిజినెస్ సర్వీసెస్ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపించాలా. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐటీఐఎల్ పర్సనే అనుకుందాం. సో ఐటీఐఎల్ యూజర్కి ఈమెయిల్కి నేను డైరెక్ట్గా పంపించేసి సబ్మిట్ అన్నాను అనుకోండి. సో అతనికి ఒక రిక్వెస్ట్ వెళ్తుంది, ఏమని, సర్వీస్ రివ్యూ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ అంటారు. మన బిజినెస్ సర్వీసెస్ ఏదైతే ఉందో అది ఒక రిక్వెస్ట్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుందట. సో రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అతని యాక్షన్స్ ఏంటి అంటే, జనరల్గా మనం కూడా సిస్టమ్ అడ్మినిస్ట్రేటరే కాబట్టి మనకి ఇక్కడ కనబడుతుంది రిజెక్ట్ సర్వీస్ మ్యాప్ అని, అప్రూవ్ సర్వీస్ మ్యాప్ అని. ఇఫ్ ఇన్ కేస్ నేను కనుక ఒకవేళ కనుక ఇది నేను యాజ్ అడ్మిన్గా లేననుకోండి, నాకు ఇవి కనబడవు. ఓకేనా. సో ఓన్లీ జస్ట్ సెండ్ ఫర్ రివ్యూ అనేటువంటిది మాత్రమే కనబడుతుంది. సో అఫ్ కోర్స్ నేను ఎప్పుడైతే దీన్ని కాస్త నేను యాజ్ ఏ ఐటీఎల్ యూజర్ లాగా, నేను కూడా ఐటీఎల్ యూజర్నే కాబట్టి అడ్మిన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఐటీఎల్ యూజర్. సో దట్స్ అ రీజన్. సో యాక్షన్స్లోకి వెళ్ళేసి అప్రూవ్ సర్వీస్ మ్యాప్ అన్నారనుకోండి. సో మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ నాన్ ఆపరేషనల్ అని ఉంది కదా, ఒక్కసారి ఇది యాక్షన్ అనేటువంటి అప్రూవ్ సర్వీస్ మ్యాప్ అనేటువంటి క్లిక్ చేయగానే నౌ ఇట్ బికమ్స్ ఏ ఆపరేషనల్. ఓకే, సో చూద్దాం ఒకసారి నిజంగానే వస్తుందా లేదా.
సో రిఫ్రెష్ కొట్ట అనేది సో యాక్షన్స్ అనేటువంటిది కాస్త ఎప్పుడైతే నేను అప్రూవ్ చేస్తానో సో అప్రూవ్ చేయగానే ఏమవుతుందట అంటే ఈ సర్వీస్ మ్యాప్ అనేటువంటిది ఆపరేషనల్ కిందకి వచ్చేసింది. అర్థమైందా? సో అంటే ఒక బిజినెస్ సర్వీసెస్ అనేటువంటి మనం క్రియేట్ చేసుకొని ఆ బిజినెస్ సర్వీసెస్ సంబంధించినటువంటి మొత్తాన్ని కూడా మనం ఏదైతే డేటాను కలెక్ట్ చేసుకొని ఆ కలెక్ట్ చేసుకునేటువంటి డేటా ప్రకారంగా మనం ఏం చేయొచ్చట, సో ఈ బిజినెస్ సర్వీసెస్ను ఆపరేషనల్ చేయొచ్చు. అంటే సో మళ్ళీ మనం ఆన్లైన్లోకి తీసుకొని రావచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ నేను ఈ బిజినెస్ సర్వీసెస్ మొత్తాన్ని కూడా నేను ఏ విధంగా అయితే ఎంట్రీ పాయింట్ తీసుకొని దీనిలో హెచ్పి అనేటువంటిది యాడ్ చేసుకున్నానో దీన్ని సో ఆపరేషన్ లాగా వచ్చేసి ఇక్కడ స్టిల్ నౌ ఇట్ ఈస్ జస్ట్ రన్నింగ్ ఇన్ అవర్ ఎగ్జిస్టింగ్ బిజినెస్.